స్వామి మనము గణపతి స్వామి టెంపుల్కి వెళ్తున్నాం స్వామి. ఇప్పుడు ఫస్ట్ గణపతి స్వామిని దర్శనం చేసుకోవాలి. సో దర్శనానికి వెళ్తున్నాము. చూడొచ్చు స్వామి, ఇక్కడ మనం గణపతి స్వామి టెంపుల్ వరకు వెళ్తున్నాము. ఇప్పుడు గణపతి స్వామి టెంపుల్ వరకు వెళ్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పుణ్యమి పుణ్యకోవనం అనేసి ఇక్కడ రాజుగారు స్వామి, అయ్యప్ప స్వామి, ఋషిగారు స్వామిది ఇక్కడ విగ్రహాలు ఉన్నాయండి. శిలా విగ్రహాలు చాలా బాగున్నాయండి. ఇది కొత్తగా ఇక్కడ పెట్టారు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇక్కడ లేవు ఇవి. ఈ సంవత్సరం ఇక్కడ డొనేట్ చేసి అనిల్ కుమార్ గారు డొనేట్ చేసి పెట్టారండి. సో స్వామి శరణమయ్యప్ప. గణపతి స్వామి మండపం దగ్గరికి వచ్చామండి. గణపతి స్వామిని ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. స్వాములంతా గణపతి స్వామిని ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారండి. శ్రీ గణపతి మండపం. ఓం గణపతాయ నమః. ఓం గణపతాయ నమః. ఓం గణపతాయ నమః. ఇక్కడ గణపతి స్వామికి తెచ్చిన టెంకాయని ఇక్కడ కొట్టాలండి. స్టాప్. స్వామి శరణమయ్యప్ప. స్వామి గణపతి స్వామి దగ్గర వీడియో తీద్దామంటే స్వామి వాళ్ళు స్ట్రిక్ట్గా ప్రొహిబిటెడ్ అన్నారండి ఇక్కడ. సో ఆ స్వామితో కొంతసేపు హడావుడి జరిగింది. సో అక్కడ నుంచి మళ్ళీ సరే అనేసి అక్కడ ఉన్న వీడియో డిలీట్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ మనం స్టార్ట్ అయ్యాం. స్వామి ఇప్పుడు మనం పోలీస్ చెక్ పాయింట్ని దాటుకొని బయటకు వచ్చేసామండి. సో ఇక్కడ వర్చువల్గా ఏదైతే ఉందో అవన్నీ తీసుకుంటారు. సో ఇది పోలీస్ చిల్డ్రన్స్ ట్యాగ్ పాయింట్ అండి. చిల్డ్రన్స్ ట్యాగ్ పాయింట్ ఇది. సో పోలీస్ వాళ్ళు ఇక్కడ బాగానే సహకరిస్తున్నారు, కానీ మిగతా వాళ్ళే వినాయకుడి దగ్గర సంబంధించిన టెంపుల్లో ఉన్న స్వామి మాత్రం తీయొద్దు అది ఇది అంటున్నాడు. కానీ మిగతా అంతా బాగానే ఉంది స్వామి. పోలీస్ స్వాములు కూడా మనకు బాగా సహకరిస్తున్నారు ఇక్కడ. సో ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ పెట్టారు. సో డోలీ కూడా మనం చూసుకోవచ్చు. డోలీ కూడా ప్రైస్ అనేది ఇక్కడ ఫిక్స్ చేశారండి. 1 వే వచ్చేసి 3500, 2 వే వచ్చేసి 6400 అలా ప్రైస్ వాళ్ళే పెట్టారండి. సో ఆ ప్రైస్ ప్రకారమే ఇక్కడ డోలీ వాళ్ళు కూడా తీసుకుంటారండి. పందలరాజు గారి స్వామి విగ్రహం అండి ఇది. ఇక్కడ పందలరాజు గారి స్వామి విగ్రహం ఒకటి ఉంది. సో దిస్ ద హోలీ ప్లేస్ అనేసి వెల్కమ్స్ యూ అనేసి మన కేరళ వాళ్ళు, శబరిమల వెళ్ళే వాళ్ళందరికీ ఇక్కడ ఉంటుంది. అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. చూడండి స్వామి, ఇక్కడ డోలీ 1 వే ఛార్జెస్ వచ్చి 3250 రూపాయలండి. డోలీ 2 వే ఛార్జెస్ వచ్చి 6500 రూపాయలు ఫిక్స్ చేశారండి. ఇది ఇక్కడున్న దేవస్థానం వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్. సో ఆ రేట్ ప్రకారమే మనం ఇక్కడ నుంచి డోలీ వాళ్ళు వస్తుంటారు. అక్కడ కంటిన్యూగా టెంకాయలు అనేసి ఇక్కడ ఇలాగే ఉంటాయి స్వామి. టెంకాయలు కూడా మంచి టేస్టీగా ఉంటాయి. సో వాటర్ టేస్టీగా ఉంటాయి. కేరళ అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చే టెంకాయలే. స్వాములు అంతా ఇక్కడే సేద తీరుతారు. సో ఇక్కడ నుంచి మనం పైకి స్టెప్స్ ద్వారా అంటే మిగతా అన్ని పైకి ఎక్కడానికి మన వాకింగ్ ఇక్కడ నుంచి మొదలవుతుంది స్వామి. మనం ఇక్కడ నుంచి పైకి నడుచుకుంటూ వెళ్తాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి మా గురుస్వామి గారు తప్పినారండి. శిశు బృందాలను వదిలేసి గురుస్వామి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఆ స్వామికి చాలా షార్ట్ కట్లు తెలుసండి. ఇక్కడ ఆ షార్ట్ కట్ రూట్లో వెళ్ళిపోయాడేమో గురుస్వామి. పాపం మమ్మల్ని వదిలేసారు. చూసారండి. ఓ మా గురుస్వామి ఇక్కడ ఉన్నారండి. ఎక్కలేక ఎక్కుతున్నాడు. అయ్యో పాపం. శనగప్ప. స్వామి డోలీ స్వాములు. స్వామి చూడు స్వామి వాళ్ళ కష్టం. కానీ ఇక్కడికి వాళ్ళు చాలాసార్లు కింద నుంచి పైకి చాలా ట్రిప్పులు వేస్తారండి. సో మనం ఎక్కడానికి కష్టపడతాం. డోలీ స్వాములు చాలా సులువుగా వెళ్ళిపోతారండి పైకి. వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఎక్కి అలవాటు అయిపోయింది స్వామి. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా ఎక్కేస్తారు డోలీ స్వాములు. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూడొచ్చు స్వామి, శబరిమల టార్బన్ కోల్ బోర్డు వాళ్ళు, కేరళ బోర్డు వాళ్ళు వచ్చే అయ్యప్ప స్వాములు అందరికీ ఉచిత బిస్కెట్స్ ఇక్కడ పంచుతున్నారు స్వామి. వీళ్ళు చాలా యాక్టివ్గా పంచుతున్నారు స్వామి. వచ్చిన వాళ్ళందరికీ బిస్కెట్స్ ఇస్తూ సో మా శబరిమలకి ఎంత దూరం ఉంది ఏమనే సమాచారం వాళ్ళకి ఇస్తున్నారు. సో అయ్యప్పలంతా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇప్పుడు మనం శరణగుత్తి దగ్గర ఉన్నాం స్వామి. సో కన్యాస్వాములు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం మాల వేసిన స్వాములు ఎరిమేళ్ళు ఎగిరి వాళ్ళు అక్కడ ఉన్న బాణాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ శరణగుత్తిలో గుచ్చుతారు స్వామి.
సో సరంగుత్తులో కూర్చున్న తర్వాత స్వామి సరగుత్తులు కూర్చున్న తర్వాత ఇక్కడ టెంకాయ కొట్టాలి స్వామి. టెంకాయ కొడతారు. కన్యాస్వాములంతా ఇక్కడ టెంకాయ కొట్టుకొని శనగుత్తులో వాళ్ళ బాణాలను చెక్కి మళ్ళీ ఇక్కడి నుంచి సన్నిధానానికి ప్రయాణం అవుతారు స్వామి. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇవాళ శబరిమలలో చాలా రష్ ఉన్నది, జనాలు చాలా మంది ఉన్నారు. అది కాక సన్నిధానం దగ్గర ఫుల్గా జనాలు ఉన్నారంట. స్వాములంతా దర్శనం కోసం వెయిటింగ్. అట్లీస్ట్ ఈరోజు స్వామి దర్శనం 2 లేదా 3 గంటలు పడుతుంది అనేసి మన అంచనా. స్వామి వాళ్ళు ఇక్కడ పోలీస్ స్వాములు వాళ్ళు చెప్పడం ప్రకారము వేచి చూడాలి స్వామి. మేము క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నాం సో దర్శనం కోసం. ఈసారి దర్శనం త్వరగా అయిపోతుందేమో అనేసి. లాస్ట్ టైం మేము 16 గంటలు వెయిట్ చేసాం స్వామి దర్శనం చేసుకునేదానికి. ఫుల్ వర్షంలోనే నిలబడుతూ దర్శనం చేసుకున్నాం స్వామి. అప్పుడు ట్రావెన్కోర్ వారు ఇంత ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేదు స్వామి, కానీ ఈసారి చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. అంతా షెడ్లు వేశారు. చాలా బాగుంది స్వామి ఈసారి. కానీ చూద్దాం స్వామి, జనాలు ఎక్కువ వస్తే స్వాముల దర్శనానికి కోసం ఎక్కువ మంది వస్తే వీళ్ళు కంట్రోల్ చేయగలరా చేయలేరా అనేది చూడాల్సిన సమయం స్వామి. బట్ కానీ దర్శనం త్వరగా అయిపోతుంది స్వామి. వీళ్ళు ఎందుకో లేట్ చేస్తున్నారు, ఎందుకనే తెలియదు. వీళ్ళు మూవ్ ఆన్ చేస్తే చాలా ఫాస్ట్గా మూవ్ ఆన్ అయిపోతారు భక్తులు, కానీ వీళ్ళే స్లోగా మూవ్ చేస్తున్నారు స్వామి.